ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా మారబోతుంది అనుకుంటున్నటువంటి ఇరుముడి సినిమాకి ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సినిమా పైన భారీ ఎత్తున ప్రభావం పడబోతుంది. బాక్సాఫీస్ పైన ఇప్పుడు మరికొన్ని గంటల్లోనే టాక్సిక్ మూవీ విడుదలవుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. దీని ఎఫెక్ట్ ఇప్పుడు ఇరుముడి మీద పడనుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ నటించినటువంటి ఇరుముడి ప్రస్తుతం మంచి రన్లో ఉండగానే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రతి ఫ్యామిలీ కూడా ఈ సినిమాను చూడడానికి ఇళ్ళ నుంచి కదులుతుండగా, ఇంకా చూడనటువంటి ఫ్యామిలీస్ అన్ని నెక్స్ట్ వీకెండ్ కన్నా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటుండగా ఇప్పుడు థియేటర్ల నుంచి ఇరుముడి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే యష్ టాక్సిక్ థియేటర్లోకి ఇప్పుడు వచ్చేస్తుంది. దీంతో ఏపీ తెలంగాణలో ఇరుముడికి స్క్రీన్లు భారీగా తగ్గేటువంటి అవకాశం ఉండడము చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సినిమా మంచి ఊపులో ఉన్నటువంటి సమయంలో ఇలా చాలా వరకు థియేటర్లు తగ్గితే కలెక్షన్లపైన నేరుగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉందని కూడా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యష్కు ఉన్నటువంటి పాన్ ఇండియా క్రేజ్, కేజీఎఫ్ తర్వాత పెరిగిన మార్కెట్ కారణంగా టాక్సిక్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు సినిమా విడుదల రోజున పండగ సెలవు కూడా రావడంతో మొదటి రోజే భారీ ఫుట్ఫాల్స్ రాబట్టేందుకు కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీగా షోలు, ఎక్కువ స్క్రీన్లు కేటాయిస్తే సహజంగానే ప్రస్తుతం నడుస్తున్న సినిమాల నుంచి థియేటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఇరుముడి కూడా ఉండే అవకాశం ఉంది. సో తెలుగు రాష్ట్రాలలో టాక్సిక్ పెద్ద ఎత్తున థియేటర్లు కేటాయించనున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఇరుముడి ప్రదర్శిస్తున్నటువంటి స్క్రీన్లలో దాదాపు సగం వరకు తగ్గేటువంటి ఛాన్స్ ఉందన్నటువంటి సమాచారం తెలుస్తుంది. ఇది ఇరుముడికి ఎందుకు పెద్ద షాక్ అంటే సినిమా మంచి హిట్ అయింది. రవితేజ కెరీర్లోనే ఒక అద్భుతమైనటువంటి ఓపెనింగ్స్ తీసుకువచ్చింది. 100 కోట్లు దాటి సెన్సేషనల్ హిట్గా ఇదొకరి మారబోతుంది. అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని థియేటర్లో కాసేపు ఆ స్టోరీని ఎంజాయ్ చేసి రవితేజ యాక్షన్ చూసి సంతోషంగా ఒక ఫ్యామిలీ ఒక మంచి అట్మాస్ఫియర్లో పాజిటివ్ వైబ్రేషన్లో చూసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది విడుదలైనటువంటి కొద్ది రోజుల్లోనే. అలాంటిది ఫస్ట్ వీక్లో ఈ యొక్క టాక్ తెలుసుకున్న తర్వాత సెకండ్ వీక్ వరకు మిగతా చూడనటువంటి ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా టైమును పట్టుకొని వారు నెక్స్ట్ వీకెండ్ వరకు సెలవులు ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటారు. మనందరికీ తెలిసిందే. 10 డేస్ వరకు కూడా మొదట 4-5 డేస్లో టాక్ చూసిన తర్వాత బాగా ఉందని తెలిసినప్పుడు స్టేబుల్గా ఉన్నటువంటి డౌట్గా ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా సినిమా బాగుందంటే ఖచ్చితంగా వెళ్దాం మనం అని చెప్పేసి ఇంట్లో నుంచి బయలుదేరేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా పెండింగ్లో ఉన్నటువంటి చాలామంది ఆడియన్స్ ఇప్పుడు వాళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి థియేటర్లలో వారికి షో అందకపోవచ్చు, షో ఉండకపోవచ్చు. ఇరుముడి సినిమా అనేది వారి దరిదాపుల్లో ఉండేటువంటి పరిస్థితి రాకపోవచ్చు. దాని కారణంగా వారు మరలా ఆ సినిమాను చూడకుండానే వాయిదా వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ద్వారా ఇరుముడి సినిమాకు భారీగా కలెక్షన్ల కోత రాబోతుందన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ షోలు తగ్గితే టికెట్లు అందుబాటులో ఉండే కెపాసిటీ కూడా తగ్గుతుంది. ఫలితంగా సినిమా మీద డిమాండ్ ఉన్నా దాని కలెక్షన్స్గా మార్చుకునేటువంటి అవకాశం తగ్గిపోతుంది. ముఖ్యంగా బుధవారం సెలవు రోజు కావడంతో ఇరుముడికి మంచి అడ్వాంటేజ్ కూడా రావాల్సి ఉంది. బట్ టాక్సిక్ భారీ రిలీజ్ కూడా అవకాశాన్ని దెబ్బతీయొచ్చు అని కూడా ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అంటే కంటెంట్ పైన కాకుండా స్క్రీన్ అలొకేషన్ రూపంలో ఇరుముడికి అసలు సమస్య ఇప్పుడు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. మరోవైపు టాక్సిక్ టీం మాత్రం భారీ రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. డిస్ట్రిబ్యూటర్లు దిల్ రాజు కానీ, ఏషియన్ సునీల్ వంటి పెద్ద పేర్లు తెలుగు రాష్ట్రాలలో సినిమా రిలీజ్ చేస్తుండడంతో థియేటర్ల విషయంలో బలమైనటువంటి ప్లానింగ్ కూడా, అంటే ఎక్కువ థియేటర్లు కూడా, ఎందుకంటే పాన్ ఇండియా మూవీ టాక్సిక్ కూడా మంచి డిమాండ్ ఉంది. ఒక్కసారి ఫస్ట్ షో హిట్ అండ్ టాక్ కొడితే ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా మారేటువంటి అవకాశం ఉంటుంది టాక్సిక్. అలాంటి డిమాండ్ ఉంది కాబట్టి సో దానికి కూడా ఎక్కువ థియేటర్లు కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇరుముడికి ఇప్పటికే ఉన్న స్క్రీన్లు తగ్గి టాక్సిక్ వెళ్ళే పరిస్థితి వస్తే రవితేజ సినిమాకు కలెక్షన్లు ఎంత మేర డ్రాప్ వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇరుముడికి ఉన్న ఫ్యామిలీ మాస్ ఆడియన్స్ ఎంతవరకు సినిమాను నిలబెడతారన్నది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. మొత్తానికి మంచి జోష్లో ఉన్నటువంటి ఈ సమయంలో ఇరుముడికి టాక్సిక్ రిలీజ్ అనేది ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్గా మారిందనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతోంది.